జిల్లా కేంద్రంలోని మిషన్ కాంపౌండ్, మోతెవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు టవర్ సర్కిల్ ప్రాంతంలో పల్స్ పోలియో చుక్కల శిబిరంలో పాల్గొని మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని అన్నారు. పసిపిల్లల నిండైన జీవితానికి 2 పోలియో చుక్కల్ని ప్రతి ఒక్కరు మర్చిపోకుండా వేయించాలని అన్నారు. ఎలాంటి అంగవైకల్యం రాకుండా ఉండేందుకు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పోలియో చుక్కలు వేయించడం ద్వారా వాటిని నిర్మూలించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. పోలియో చుక్కల పట్ల ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, వాటి వల్ల ఇలాంటి ఇతర అనారోగ్యాలు రావని, అందుకే ప్రతి ఒక్కరు విధిగా తమ పిల్లలకి పోలియో చుక్కలు వేయించడమే కాకుండా తెలిసిన వారికి కూడా చెప్పి వేయించాలని సూచించారు. పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రజలు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్, డాక్టర్ జైపాల్ రెడ్డి, యూపీహెచ్ఎస్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అయ్యో రామ శ్రీరామచంద్ర జిల్లాలో ఈరోజు మన జిల్లా జైత్యాల మోతవాడలో ఈరోజు కొత్తగా నియమించిన మున్సిపల్ చైర్మన్ గారు అడవాల జ్యోతి గారు ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 0 to 5 years పిల్లలందరూ జైత్యాల టౌన్లో ఉన్న 0 to 5 years పిల్లలందరూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ను వాడుకొని అందరూ ప్రతి ఒక్కరు చుక్కలు వేయించుకోవాలని, 2 చుక్కలు పోలియో చుక్కలు వేయించుకోవాలని చెప్పి కోర్చు, మరియు జైత్యాల జిల్లా లోపల అందరూ ప్రతి ఒక్కరు 0 to 5 years చిల్డ్రన్స్ అందరూ బూత్లకు వెళ్ళి మీ ఊర్లలో ఉన్న బూత్లకు వెళ్ళి పోలియో చుక్కలు వేయించుకోవాలని చెప్పి కోర్చు. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ఆలోచించి పోలియో తప్పకుండా వేయించాలి. ఎందుకంటే దీనివల్ల అంగవైకల్యం రాకుండా ఉంటుంది. ఏది అపోహలకు వెళ్ళకూడదు. అంటే దీనివల్ల ఏదైనా ఇతరత్ర ప్రాబ్లమ్స్ అయితే అని చెప్పేసి అనుకుంటున్నారు కొంతమంది. అలాంటి అవగాహన లేని వాళ్ళు ఇంకా ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. దయచేసి అందరు ఆలోచించి, తల్లిదండ్రులు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి, చెప్పి చేయించండి. అందరూ వాళ్ళ దగ్గర ఉన్న సెంటర్లోకి వెళ్ళి పోలియో చుక్కలు 2 చుక్కలు మీ పిల్లల కోసం మీరు 2 నిమిషాలు కేటాయించి 2 పోలియో చుక్కలు వేయించండి. పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ భావి తరాల కోసం, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని, వాళ్ళకి ఎలాంటి అంగవైకల్యం రాకుండా ఉండాలంటే మీరు తప్పకుండా పోలియో చుక్కలు 2 నిమిషాలు కేటాయించి 2 పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలి.